Topic is business data management. So business related data ni manage చేసుకోవడం. So we have to maintain the database. Database ni manipulations ni ఈ బిజినెస్ డేటా మేనేజ్మెంట్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్లో డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్స్ని మనం కలెక్ట్ చేస్తాం. వాటిని ప్రాసెస్ చేస్తే యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో వీ హ్యావ్ టు స్టోర్ ద సిమిలారిటీ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ వన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద డేటాబేస్ అంటాం. సో బిజినెస్కి సంబంధించిన, ఆర్గనైజేషన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ద డేటాబేస్ అంటాం. So A to Z of information should be stored into the database management system. So what are the types of data manipulations అనేవి ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ డేటాను మనం యాక్సెస్ చేయాలి అనేది ఈరోజు టాపిక్లో మనం చూద్దాం. దాన్నే మనం ఇక్కడ బిజినెస్ డేటా మేనేజ్మెంట్ అంటాం. ఇది చాప్టర్. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, డేటా మేనేజ్మెంట్. ఎటువంటి డేటాను మనం ఇక్కడ మేనేజ్ చేస్తామంటే టోటల్ ఆర్గనైజేషనల్ డేటా మొత్తాన్ని కూడా మనం ఈ డేటా మేనేజ్మెంట్ సిస్టంలో మ్యానిపులేట్ చేస్తాం. డేటా మేనేజ్మెంట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ దట్ పుట్ ఆర్గనైజేషన్స్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దేర్ బిజినెస్ డేటా రికార్డ్స్ ఆఫ్ వేర్ ఇట్స్ రిసైడ్స్. సో మనం ఎక్కడైతే ఆర్గనైజేషన్కి సంబంధించిన, మ్యానిపులేషన్స్కి సంబంధించిన, డే టు డే యాక్టివిటీస్ సంబంధించిన టోటల్ activities should be resides of the organization. Data management is concerned with the end-to-end life cycle of data. So data manipulations means end user last వచ్చేపాటికి డేటాని మనం ఇక్కడ డేటాబేస్లోనే మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. అలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం ఇక్కడ మేనేజ్ చేసుకుంటాం. అంటే మనకు కావాల్సిన విధంగా మనం ఇక్కడ డేటాని మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. Data management refers to an organization's management of information and data for secure and structured access and storage. So data manipulations వచ్చేపాటికి మెయిన్గా ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్, అది డేటా కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, రా ఫ్యాక్ట్స్ కావచ్చు, లేదా ప్రాసెసర్ డేటా కావచ్చు. సో దాన్ని మనం ఇక్కడ ఒక సిస్టమేటిక్ వేలో ఒక స్ట్రక్చర్డ్ అండ్ సెక్యూర్డ్గా మనం స్టోర్ చేసుకుంటాం. ఎందుకని స్టోర్ చేసుకుంటాం అంటే యూ కెన్ యాక్సెస్ అనమాట. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం డేటాను మనం యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. డేటా మేనేజ్మెంట్ టాస్క్స్ ఇంక్లూడ్ ద క్రియేషన్ ఆఫ్ డేటా గవర్నెన్స్ పాలసీస్, ఎనాలిసిస్ అండ్ ఆర్కిటెక్చర్, డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్. సో వీటినన్నిటినీ మ్యానిపులేట్ చేయాలి అని అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ యువర్ డేటా. సో ఒక సిస్టమేటిక్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని డేటాను మనం స్టోర్ చేసుకుంటాం, దాన్ని క్రియేట్ చేసుకుంటాం స్ట్రక్చర్ రూపంలో, దాంట్లో డేటా ఎంటర్ చేసుకుంటాం. దాన్ని ఎందుకని అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం రిట్రీవ్ చేసుకొని డేటా అనాలిసిస్ చేసుకోవడం కోసం, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ వన్ ప్లేస్, ఇంటిగ్రేట్ చేసుకొని డేటాని మనం ఇక్కడ మేనేజ్ చేస్తాం. సో ఓవరాల్ థింగ్ ఏంటంటే ఆల్ డేటా, entire organizational data should be stored into our organizational data management system అంట. ఆ డేటాను మనం ఇక్కడ ఏ రకంగా మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తాము ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో దీంట్లో వచ్చేపాటి మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నాడు. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఆర్గనైజేషనల్ డేటా. సో మాస్టర్ డేటాబేస్ data management system we have to maintain the main and important and useful data should be stored into the master data management system. So దీన్ని మనం MDM అంటాం. is comprehensive method of enabling an enterprise to link all of its critical data to one file is called a master file. So critical data, so important and crucial data should be stored into the one file that is called as the master file. సో ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం కావచ్చు, ఎప్పుడైనా మనం యాక్సెస్ చేసుకోవడానికి కావచ్చు, క్రిటికల్, ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ డేటా షుడ్ బి స్టోర్డ్ యాజ్ ఎ మాస్టర్ ఫైల్ దట్ ప్రొవైడ్స్ ఏ కామన్ పాయింట్ టు రెఫరెన్స్. ఎందుకనంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసము ఈ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ఫైల్ని యూజ్ చేస్తాము. When properly done,
MDM streamlines data sharing among personal and departments. So data, personal data కావచ్చు, డిపార్ట్మెంటల్ డేటా అయినా సరే మనం ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం హిస్టారికల్ డేటాను మనం మెయింటైన్ చేసుకోవడం కోసం, లేకపోతే మెయిన్ కంటెంట్ ఆఫ్ డేటాను మొత్తాన్ని కూడా మనం ఇక్కడ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సిస్టంలో చేస్తాం అన్నమాట. సో ఈ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ ఇన్ కంప్యూటింగ్, ఏ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టూల్ కెన్ బి యూజ్డ్ to support master data management by removing duplicate, standardizing data and incorporating rules to eliminate incorrect data from entering the system in order to create an authorized source of master data. So ఇక్కడ authorized data should be stored into the master data. So unnecessary things ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ రిమూవ్ చేయటం, లేకపోతే డూప్లికేట్స్ ఏమైనా ఫైల్స్ ఉంటే వాటిని మనం రిమూవ్ చేయటం, అన్నెసరీ డేటాను మనం అంతా ఎలిమినేట్ చేసుకోవటం, ఇన్కరెక్ట్ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి మాస్టర్ ఫైల్గా మనం ఇక్కడ డిజైన్ చేసుకుంటాం అన్నమాట. సో దాన్నే మనం ఇక్కడ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అంట. ఆర్గనైజేషన్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. అన్నెసరీ డేటా అంతటిని, ఇన్కరెక్ట్ డేటాని, డూప్లికేట్ డేటాని రిమూవ్ చేసేసి ఎంతవరకు అవసరమైన డేటా ఉంటుందో ఆ డేటాను మాత్రమే వీ హ్యావ్ టు మెయింటైన్ ద మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. The next one is data warehouse architecture. అసలు డేటా వేర్ హౌస్ అంటే ఏంటి? డేటా వేర్ హౌస్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు వన్ ప్లేస్. ఇన్ డెప్త్ డీటెయిల్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద వేర్ హౌస్ సిస్టమ్ అనమాట. ఏ డేటా వేర్ హౌస్ ఈజ్ సెంట్రలైజ్డ్ స్టోరేజ్ యూనిట్ that defines and assembles data and all its in-depth details. So in-depth of detail should be stored into the warehouse అంటాం. దాన్నే మనం ఇక్కడ డేటా వేర్ హౌస్ అంటాం. in-depth డీటెయిల్డ్గా మనం పాయింట్ టు పాయింట్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద వేర్ హౌస్. దీస్ డీటెయిల్స్ మైట్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు an organization's customer base, service providers, suppliers, transactions or business process through the use of an integrated data model. So టోటల్ డేటా మొత్తాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకొని ఆర్గనైజేషన్లో అంటే వేర్ హౌస్కి సంబంధించి టోటల్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద వేర్ హౌస్. సో అది కస్టమర్ డేటాబేస్ కావచ్చు, సర్వీస్ డేటా కావచ్చు, సప్లైర్స్ డేటా కావచ్చు, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. సో అట్లా మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి ఆ ఇంటిగ్రేటెడ్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద వేర్ హౌస్. సో దాన్నే మనం ఇక్కడ బిగ్ డేటాబేస్ అని చెప్తా ఉంటాం, లేదంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎక్కడెక్కడ డేటా ఉన్న డేటా అంతా కూడా ద డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద వేర్ హౌస్. సో అలా వేర్ హౌస్లో ఉన్న డేటా నుంచి మనం ఇక్కడ డిఫరెంట్ వేలో మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ డేటా వేర్ హౌస్ అంటాం. సో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వాల్యూమ్ ఆఫ్ డేటా మొత్తాన్ని కూడా మనం ఎక్కడ మెయింటైన్ చేస్తామంటే వేర్ హౌస్లో మెయింటైన్ చేస్తాం. అది కస్టమర్స్ కావచ్చు, సప్లైర్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, డే టు డే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఈ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి వేర్ హౌస్లో వీ హ్యావ్ టు మెయింటైన్ ద డేటాబేస్ అన్నమాట. సో దెర్ ఆర్ ఎసెన్షియల్లీ 5 types ఆఫ్ డేటా ఇన్ కార్పొరేషన్. సో డేటా వేర్ హౌసింగ్ ఆర్కిటెక్చర్లో మెయిన్గా 5 types ఆఫ్ కేటగిరీస్గా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఒకటి అన్స్ట్రక్చర్డ్, ట్రాన్సాక్షనల్, మెటాడేటా, హైరారికల్ అండ్ మాస్టర్ డేటా. ఇలా 5 types ఆఫ్ కేటగిరికల్ ఆఫ్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద వేర్ హౌస్. సో చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్. దెర్ ఈజ్ నో స్ట్రక్చర్ ఎట్ ఆల్. దిస్ ఈజ్ డేటా ఫౌండ్ ఇన్ ఈమెయిల్ ఉంది, దానికి ఎటువంటి స్ట్రక్చర్ ఉండదు. యూ హ్యావ్ టు ఎంటర్ డేటా. ఓకే, డైరెక్ట్గా మీరు డేటాను ఎంటర్ చేసుకుంటారు, వెళ్తారు. వైట్ పేపర్స్ లైక్ దిస్, మ్యాగజైన్ ఆర్టికల్, దానికంటే ఒక సిస్టమ్ ఏమి ఉండదు. మనం డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రాసుకొని వెళ్తూ ఉన్నాం. కార్పొరేట్ ఇంట్రానెట్ పోర్టల్స్ అంటే ఆర్గనైజేషనల్ డేటా అనమాట. అలాగే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. మార్కెటింగ్, కొలరెటరల్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్, ఇలాంటివన్నీ కూడా అన్స్ట్రక్చర్డ్ అండి. ఓవరాల్గా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దెర్ ఈజ్ నో నీడ్ టు యూజ్ ఎనీ స్ట్రక్చర్ ఆర్ సిస్టమేటిక్ వే, జస్ట్ యూ హ్యావ్ టు ఎంటర్ ద డేటా త్రూ అవుట్లీ అనమాట. సో అది పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, ఈమెయిల్ లాగా కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు,
ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మార్కెటింగ్ డీటెయిల్స్ కావచ్చు, వీటినన్నిటినీ కూడా మనం ఇక్కడ వేర్ హౌస్లో మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి డేటా వేర్ హౌస్లో వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఎంటైర్ ఆర్గనైజేషనల్ డేటా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను మనం మెయింటైన్ చేస్తాం. దాంట్లో ఇక్కడ వచ్చేప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ వచ్చినాయి. వాటిలో ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ అనేది. అన్స్ట్రక్చర్డ్, దెర్ ఈజ్ నో స్ట్రక్చర్, మామూలుగా ఫ్రీ హ్యాండ్ టు రైట్ అనమాట. ఈమెయిల్ కావచ్చు, వైట్ పేపర్ మీద మనం రాసింది కావచ్చు, మ్యాగజైన్ ఆర్టికల్స్ కావచ్చు, ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, ఇలాంటి కూడా మనం ఇక్కడ మ్యానిపులేట్ చేసేదాన్ని మనం ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ డేటా అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, ట్రాన్సాక్షనల్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద వేర్ హౌస్. ట్రాన్సాక్షన్స్ అంటే డే టు డే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి మనం ఇక్కడ ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. దిస్ ఈజ్ డేటా రిలేటెడ్ టు సేల్స్, డెలివరీస్, ఇన్వాయిసెస్, ట్రబుల్ టికెట్స్, క్లైమ్స్ అండ్ అదర్ మానిటరీ అండ్ నాన్ మానిటరీ ఇంటరాక్షన్స్. సో టోటల్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి మెయింటైన్ ఇన్ టు ద వేర్ హౌస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. అంటే సేల్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, డైలీ ట్రాన్సాక్షన్, మనం డెలివరీ రిపోర్ట్స్ కావచ్చు, ఇన్వాయిసెస్, బిల్లింగ్ సిస్టమ్ కావచ్చు, టికెట్స్ కావచ్చు, అలాగే మనం క్లైమ్ చేసుకునేది ఏమైనా ఉంటాయి, మానిటరీ అండ్ నాన్ మానిటరీ ఇంటరాక్షన్స్. సో ప్రతి ట్రాన్సాక్షన్స్ని కూడా మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షనల్ యాక్టివిటీస్ అంటాం. అలాగే మెటా డేటా అన్నట్టు. సో మెటా డేటా వచ్చేపాటికి డిఫరెంట్ డేటా అబౌట్ డేటా. సో అదర్ ఫార్మాట్స్లో నుంచి మనం ఇక్కడ డేటాను మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ డేటా అబౌట్ అదర్ డేటా, వేరే డేటాని మన డేటాలోకి తీసుకొచ్చి యాక్సెస్ చేసుకోవటం. అండ్ మే రిసైడ్స్ ఇన్ ఏ ఫార్మల్ రీపోజిటరీ ఆర్ ఇన్ వేరియస్ అదర్ ఫార్మ్స్ సచ్ యాజ్ XML డాక్యుమెంట్స్, రిపోర్ట్ డెఫినిషన్స్, కాలమ్ డిస్క్రిప్షన్స్ ఇన్ ఏ డేటాబేస్, లాగ్ ఫైల్స్, కనెక్షన్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో అదర్ ఫైల్స్ని తీసుకొచ్చేసేసి మనం దీంట్లోకి రీప్లేస్ చేస్తాం. సో అలా రీప్లేస్ చేయడాన్ని మనం ఏమంటామంటే మెటా డేటా అంటాం. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని వెబ్ అప్లికేషన్స్లో మనం వస్తాయి. దాంట్లో రాసిన డాక్యుమెంట్స్ ఆఫ్ కంటెంట్ని మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ తెచ్చుకోవచ్చు, కాలమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది డేటాబేస్ తెచ్చుకోవచ్చు, లాగ్ ఫైల్స్ కావచ్చు, డేటాబేస్ కనెక్టివిటీస్ కావచ్చు, కాన్ఫిగరేషన్ ఫైల్స్ కావచ్చు. వాటినన్నిటినీ కూడా మనం ఈ వేర్ హౌస్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాటినన్నిటినీ తీసుకొచ్చి మన డేటాబేస్తో లింకప్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. హైరారికల్ డేటా అన్నది. హైరారికల్ డేటా అంటే రిలేషన్ బిట్వీన్ ద అదర్ డేటా. సో ఇక్కడ ఒక డేటా రిలేటెడ్గా అనదర్ డేటా లింక్ చేసుకుంటూ మనం ఇక్కడ అలా హైరారికల్గా మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని హైరారికల్ డేటా అంటాం. హైరారికల్ డేటాను కూడా మనం ఇక్కడ మ్యానిపులేట్ చేసుకోవచ్చు. హైరారికల్ డేటా స్టోర్స్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ అదర్ డేటా. సో లింక్ ఉంటుంది, వేరే డేటాకి లింక్ ఉంటుంది హైరారికల్. సో ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ క్లియర్ అయితే దెన్ మూవ్స్ టు ద నెక్స్ట్ లెవెల్, ఇక్కడ కూడా కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్. అలా ఒకదానికి కనుక రిలేషన్షిప్ పెంచుకొని మనం డేటాను మ్యానిపులేట్ చేసుకొని స్టోర్ చేసుకోవటాన్ని హైరారికల్ డేటా అంటాం. హైరారికల్ డేటా స్టోర్స్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ అదర్ డేటా. ఒక డేటాకి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది. అలా రిలేషన్షిప్ పెంచుకొని డేటాను యాక్సెస్ చేసుకోవడం. ఇట్ మే బి స్టోర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ అకౌంటింగ్ సిస్టమ్ ఆర్ సపరేట్ యాజ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ రియల్ వరల్డ్ రిలేషన్షిప్స్ సచ్ యాజ్ కంపెనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రోడక్ట్ లైన్స్. సో కంపెనీ ఆర్గనైజేషన్కి రిలేటెడ్ డేటా ట్రాన్సాక్షన్ ఒక లెవెల్ అయిపోయిన తర్వాత, ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక సెక్షన్కి డేటా అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అలా ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ ఒక ప్రాసెస్ చేస్తారు, ఇక్కడ ఇంకొక రకమైన ప్రాసెస్ చేస్తారు, ఇక్కడ ఇంకొక రకమైన ప్రాసెస్ చేస్తారు. ఇలా ప్రాసెస్ చేసుకొచ్చిన డేటాని ఫైనల్గా మనం ఇక్కడ డేటాలో మెయింటైన్ చేస్తాం. సో అలా మెయింటైన్ చేసుకోవడానికి ఏమంటాం అంటే హైరారికల్ డేటా అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్కి వెళ్ళినట్లయితే ఒక ట్రాన్సాక్షన్స్ 2-3 లెవెల్లో మ్యానిపులేట్ చేస్తాం. సో ఒక లెవెల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, అక్కడి నుంచి అలాగే ఇంకో లెవెల్, అలా మల్టిపుల్ లెవెల్స్లో వెళ్ళి డేటా అనేది ఫైనల్గా కంప్లీట్ అవుతుంది ట్రాన్సాక్షన్ అనేది. సో అలా ఇక్కడ అకౌంటింగ్ అప్లికేషన్స్లో కావచ్చు, లేకపోతే కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి రిలేషన్షిప్ కావచ్చు, వాటినన్నింటినీ కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం.
such as company's organization structure or product lines. Hierarchical data is sometimes considered a super MDM domain, master data management system గా కూడా మనం మెయింటైన్ చేస్తాం, బికాస్ ఇట్ ఈస్ క్రిటికల్ టు అండర్స్టాండింగ్ అండ్ సమ్టైమ్స్ డిస్కవరింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మాస్టర్ డేటా. అయితే ఈ హైరారికల్ డేటా అనేది మనకి లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ ఎ రిలేషన్ బిట్వీన్ సో మెనీ డేటా టైప్స్ కావచ్చు, సో మెనీ డేటా టేబుల్స్తో కావచ్చు, రిలేషన్షిప్ అనేది ఉండటం ద్వారా వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఈజ్ డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైరారికల్ డేటా రిలేషన్షిప్ అని. సో దీన్ని మెయింటైన్ చేసుకోవటం, దీన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో దీన్నే మనం ఇక్కడ సూపర్ MDM డొమైన్లో మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకనంటే ఇట్ ఈస్ క్రిటికల్ టు అండర్స్టాండింగ్ అండ్ సమ్ టైమ్ డిస్కవరింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మాస్టర్ డేటా. దేని నుంచి దేనికి రిలేషన్షిప్ వచ్చింది అనేది ఏంటి అనేది మనం ఇక్కడ డేటాబేస్లో ఎలా వచ్చింది అనేది అర్థం చేసుకోవడం అనేది లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అవుతుంది. బట్ ద MDM మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ హెల్ప్స్ టు మెయింటైన్ ద డేటా అనమాట. సో నా లాస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ డేటా. మాస్టర్ డేటా ఆర్ ద క్రిటికల్ నౌన్స్ ఆఫ్ ఎ బిజినెసెస్ అండ్ ఫాల్ జనరల్లీ ఇంటూ 4 గ్రూపింగ్స్. సో మాస్టర్ డేటా వచ్చేప్పటికి ఇందా చెప్పుకున్నాం, అన్నెసరీ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రిమూవ్ చేసేసేసి అవసరమైన డేటాను మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 రకాల గ్రూప్స్గా డివైడ్ చేశాడు. పీపుల్, థింగ్స్, ప్లేస్ అండ్ కాన్సెప్ట్. అంటే కస్టమర్స్ కావచ్చు, లేదా వస్తువులు కావచ్చు, లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్లో మాస్టర్ డేటా ఫైల్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మాస్టర్ డేటా కెన్ బి డిస్క్రైబ్డ్ బై ద వే దట్ ఇట్ ఇంటరాక్ట్స్ విత్ అదర్ డేటా. వేరే డేటాతో ఇంటరాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ మాస్టర్ డేటా ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ట్రాన్సాక్షనల్ డేటా. ఏ కస్టమర్ బై ఏ ప్రోడక్ట్. సో ఈ మాస్టర్ డేటా ఎప్పుడూ కూడా కస్టమర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మాస్టర్ డేటా ఈజ్ అ వెరీ వెరీ క్రిటికల్ పాయింట్ ఆఫ్ అవర్ బిజినెస్. డైలీ ఇన్వాల్వ్ ట్రాన్సాక్షనల్ డేటా షుడ్ బి మెయింటైన్ ద మాస్టర్ డేటా అన్నమాట. సో ఈ కస్టమర్ బైస్ ఏ ప్రోడక్ట్, ఒక కస్టమర్ అన్నవాడు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్ షుడ్ బి మెయింటైన్ ఇన్ టు ద మాస్టర్ డేటా అంట. సో ఆల్ ద థింగ్స్ ఆర్ కాల్డ్ ఎస్ ద డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అన్నమాట. డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అనేది చెప్పేసి మీకు ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ద వేర్ హౌస్, డెఫినేషన్ ఆఫ్ ది వేర్ హౌస్. డేటా వేర్ హౌస్ అంటే సెంట్రలైజ్డ్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ డేటా. సో డేటాను మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. ఆర్గనైజేషనల్ డేటా మొత్తాన్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. సో దీంట్లో వచ్చేటి మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ డేటా ఇన్కార్పొరేషన్స్. ఏంటంట, అన్స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటానైనా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, లైక్ ఈమెయిల్ కావచ్చు, PDF ఫైల్స్ కావచ్చు, వీ హ్యావ్ టు మెయింటైన్ అనమాట. ట్రాన్సాక్షనల్ డేటా, సేల్స్ డేటా కావచ్చు, డెలివర్డ్ ఇన్వాయిసెస్ కావచ్చు, టికెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇక్కడ ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. అలాగే మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. సో అదర్ డేటాను మనం తీసుకొచ్చి మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అదర్ డేటా లైక్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ డాక్యుమెంట్ ఫైల్స్, రిపోర్ట్ ఫైల్స్, క్యాటలాగ్ ఫైల్స్, ఇలాంటి అన్నింటినీ కూడా మనం ఇక్కడ మెటా డేటాలోకి తీసుకురావచ్చు. అలాగే హైరార్కికల్ డేటా వచ్చేసరికి రిలేషన్షిప్ బిట్వీన్ అదర్ డేటా, ఒక డేటా నుంచి ఇంకొక డేటాకి రిలేషన్షిప్ బిట్వీన్ మెయింటైన్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవడం. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు మ్యానిపులేట్ ద డేటా అనమాట. ఎందుకని ఎక్కడ రిలేషన్షిప్ ఇచ్చామో ఏంటనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే మాస్టర్ డేటా వచ్చేపాటికి ట్రాన్సాక్షనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని అక్కడ మనం ఖచ్చితంగా మన మాస్టర్ డేటాలోనే మనం ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం అనమాట. సో ఇవి డేటా వేర్ హౌసింగ్ ఆర్కిటెక్చర్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 టైర్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అనేది వేర్ హౌస్కి సంబంధించిన 3 టైర్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ 3 టైర్ ఆర్కిటెక్చర్లో వచ్చేప్పుడు జనరలీ ఏ డేటా వేర్ హౌసెస్ అడాప్ట్ ఏ 3 టైర్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ 3 టైర్ ఆర్కిటెక్చర్ అంట. ఏంటో చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద 3 టైర్స్ ఆఫ్ ది డేటా వేర్ హౌసింగ్ ఆర్కిటెక్చర్. సో చూద్దాం ఈ వేర్ హౌసింగ్ ఆర్కిటెక్చర్లో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డేటా. ఆ డేటాను మనం ఎలా మ్యానిపులేట్ చేస్తారంట, బాటమ్ టైర్,
middle tier and top tier. Here we have to discuss these three are called as 3-tier architecture. Okay, so bottom tier లో ఏం జరుగుతుంది, మిడిల్ టైర్ లో ఏం జరుగుతుంది, టాప్ టైర్ లో ఏం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు డేటా అనేది మ్యాండేటరీ అండి. డేటా, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా. డేటా అంటే ఏంటి? వీ హ్యావ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి, బయట నుంచి మనం డేటాను మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఆపరేషనల్ డేటా బేస్ అన్నమాట. అంటే ఏంటంటే మనం డేటాని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు, డేటా గ్యాదరింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎక్స్టర్నల్ సోర్సెస్. సో వేరే వేరే రకాలుగా మనం ఇక్కడ డేటాను మనం తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ డేటా. అంటే ఎలాగైనా సరే హిస్టారికల్ డేటా కావచ్చు, ఆర్గనైజేషనల్ డేటాబేస్ కావచ్చు, ఓకేనా, ఓవరాల్ డేటాబేస్ కావచ్చు, ఇంటర్వ్యూస్ ద్వారా డేటాబేస్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ ద్వారా డేటా తీసుకోవచ్చు. సో డిపెండ్స్ అపాన్. అలాగే ఇంకో రకంగా కూడా చెప్పాడండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషనల్ డేటా అంటున్నాడు. ఆపరేషనల్ డేటా, ఆపరేషనల్ డేటా అంటే డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఆపరేషనల్ డేటా అన్నాం. ఆపరేషనల్. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గ్యాదరింగ్ ద డేటా. సో ఆ డేటాను మనం ఏం చెప్తున్నాడు, ఎక్స్ట్రాక్ట్, క్లీన్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, రిఫ్రెష్. సో ఆ డేటాని క్లీన్ అంటే డూప్లికేట్ డేటాని అంతా రిమూవ్ చేసి మన ఆర్కిటెక్చర్కి, మన వేర్ హౌస్కి స్టోర్ చేసుకోవడానికి అవసరమయ్యే విధంగా మనం దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. సో దాన్ని మనం లోడ్ చేసుకుంటాం, అంటే సిస్టంలోకి ఎంటర్ చేసుకుంటాం. అవసరమైన డేటాను మనం ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటాం. సో ద ఫస్ట్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ మీన్స్ ఎయిదర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆర్ సెకండ్ వన్ ఈజ్ ఆపరేషనల్ డేటాబేసెస్ నుంచి మనం ఈ డేటాను మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. సో అయిపోతే 3 levels ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్నాడు. సో ఆ 3 levels ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనం డేటాను మెయింటైన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా డేటా ఉండాలి. సో ఆల్రెడీ ఐ గ్యాదర్డ్ ద డేటా. నాకు చూడండి, ఫస్ట్ పాయింట్ ఈజ్ బాటమ్ టైర్ డేటా వేర్ హౌస్. సో డేటా అనేది ఇక్కడ బాటమ్ టైర్ వేర్ హౌస్లో ఎంటర్ చేసాం. వేర్ హౌస్ అంటే ఏం చెప్పాం, సెంట్రలైజ్డ్ డేటా షుడ్ బి మెయింటైన్ ద వేర్ హౌస్. సో ఖచ్చితంగా ఒక అడ్మినిస్ట్రేటర్ ఉండొచ్చు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు వేర్ హౌస్లో ఉన్న డేటా మార్ట్లో నుంచి కావచ్చు. వీటిని బాటమ్ లెవెల్లో ఉండేదాన్ని మనం ఇక్కడ వేర్ హౌస్ ఆఫ్ డేటా అంటాం. సో దాన్ని అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఉంటాడండి. ఒక డేటాబేస్ మ్యానిపులేట్ చేసేటప్పుడు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనే అతను ఉంటాడు. అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఏం చేస్తాడు, టోటల్ డేటాబేస్కి సంబంధించిన, ఆర్గనైజేషన్ డేటాబేస్కి సంబంధించిన టోటల్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ సెక్షన్. సో అతను ఎక్కడ ఉంటాడా అంటే బాటమ్ టైర్లో మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. అంతా డేటా అనేది రెగ్యులర్గా, ప్రాపర్గా, ట్రాన్సాక్షనల్గా జరుగుతుందా లేదా. సో వేర్ హౌస్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేస్తారు. దాన్ని మనం ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అంటాం. ఇప్పుడు మనం బ్యాంక్స్కి వెళ్ళాం అనుకోండి, సర్వర్ రూమ్ ఉంటుంది, దానికి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, అతన్ని అడ్మినిస్ట్రేటర్ రూమ్ అంటాం, లేదా వేర్ హౌస్ రూమ్ అంటాం, లేదంటే మానిటరింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టోటల్ డేటా ఇన్ టు ద వేర్ హౌస్. అడ్మిన్ కెన్ హ్యాండిల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ టైర్ ఆర్కిటెక్చర్, ఓఎల్ఏపి సర్వర్, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అంటాం, ఓలాప్ సర్వర్స్ అంటాం. ఈ సర్వర్స్ ద్వారా డేటా వేర్ హౌస్లో ఉన్న డేటాని గ్యాదరింగ్ చేస్తారు. సో ఈ సర్వర్ ద్వారా, మిడిల్ వేర్ ద్వారా ఏం చేస్తారంటే యూ విల్ గెట్ ద అవుట్పుట్ బేస్డ్ ఆన్ ది వేర్ హౌస్. నీకు కావాల్సిన డేటాలో నుంచి, అడ్మినిస్ట్రేటర్ నుంచి ఓలాప్, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ సర్వర్స్ అంటాం. ఈ ఓలాప్ సర్వర్స్ ద్వారా, ఓలాప్ సర్వర్స్లోకి అడ్మినిస్ట్రేషన్స్ నుంచి, అంటే వేర్ హౌస్లో నుంచి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది త్రూ సర్వర్. దాన్ని మనం ఏమంటామంటే మిడిల్ టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ టైర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ టూల్స్ వచ్చేపాటికి ఆ డేటాను బేస్ చేసుకొని ఎనాలిసిస్ అంటాం. ఎనాలిసిస్ మన బిజినెస్ అనలైటిక్స్లో ఎనాలిసిస్ అంటే విశ్లేషించుకోవటం, డేటాను మనం విశ్లేషించుకోవటం కావచ్చు. అలాగే అవసరమైన క్వరీ ఏంటంటే రిక్వెస్ట్ యాక్సెస్. మీరు ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ యాక్సెస్ అవుతుంది. ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, బాటమ్ టైర్ నుంచి వస్తుంది. మీరు టాప్ ఎండ్లో
టాప్ టైర్లో మీరు ఏదైనా రిక్వెస్ట్ పెడితే అది బాటమ్ టైర్ అడ్మినిస్ట్రేటర్ లెవెల్ దగ్గర నుంచి మనకి రిక్వెస్ట్ అనేది పాస్ అయ్యి యాక్సెస్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. అది క్వరీ రూపంలో కావచ్చు, లేకపోతే రిపోర్ట్ రూపంలో కావచ్చు. దాన్ని మనం ఇక్కడ ఎనాలిసిస్ పర్పస్ కోసం కూడా వాడతాం. దాన్ని మనం ఇక్కడ డేటా మైనింగ్ అంటాం. అవసరమైన డేటాని మనం ఇక్కడ డిగ్ చేస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం. దాన్ని మనం ఇక్కడ డేటా మైనింగ్ అంటాం. సో ఈ 3 టైర్ ఆఫ్ వేర్ హౌస్లో ఉన్న డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాను మనం ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో, బాటమ్ టైర్ లెవెల్లో డేటా వేర్ హౌస్ని మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. మిడిల్ టైర్ లెవెల్లో నుంచి యాక్సెస్ అవుట్పుట్ వస్తుంది. టాప్ టైర్ లెవెల్లో నుంచి టోటల్ అనాలిసిస్ కావచ్చు, మీకు కావాల్సిన క్వరీ ఆర్ రిపోర్టింగ్ కావచ్చు, లేకపోతే డేటా మైనింగ్ ఆర్ డేటా డిగ్గింగ్ అంట. సో మనం డేటాను, అవసరమైన డేటాని టాప్ ఎండ్లో నుంచి తెచ్చుకోవాలి అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బాటమ్ టైర్, మిడిల్ టైర్ అండ్ టాప్ టైర్. దీస్ 3 ఆర్ కాల్డ్ యాజ్ 3 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఈ 3 లెవెల్స్లో నుంచి డేటా అనేది మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తాం కాబట్టి దీన్ని మనం ఇక్కడ 3 టైర్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎక్స్టర్నల్ సోర్సెస్ ఉపయోగించి డేటాని గ్యాదర్ చేసుకోండి. ఆ డేటాలోంచి క్లీన్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ తీసుకోవటం, దాన్ని పంపించుకుంటాం. అలాగే బాటమ్ టైర్ లెవెల్లో వచ్చేప్పటి డేటా వేర్ హౌస్ ఉంటుంది. అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. సో వేర్ హౌస్ డేటాలో నుంచి మనం ఇక్కడ ఓలాప్ సర్వర్స్లోకి అవుట్పుట్ తీసుకొస్తాం. టాప్ టైర్లో నుంచి ఆ డేటా నుంచి మనం ఇక్కడ ఏదో రిపోర్ట్ కానీ క్వరీస్ నుంచి కానీ మనం ఇక్కడ మనకు కావాల్సిన డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 3 టైర్ డేటా వేర్ హౌసింగ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వన్, డేటా వేర్ హౌస్ మోడల్స్ ఏంటి? డేటా వేర్ హౌస్ మోడల్స్ ఏంటి? From the perspective of data warehouse architecture, we have following data warehouse models: virtual warehouse, data mart, enterprise warehouse. Virtual warehouse ante enti? First one, virtual warehouse. Yeah, the view over an operational data warehouse is known as virtual warehouse. Operational data anade. Operational data ante రెగ్యులర్గా మనం ఆపరేట్ చేసే యాక్టివిటీస్. ఇప్పుడు ఒక బిజినెస్ ఉందనుకోండి, రెగ్యులర్గా జరిగేది ఏంటి? సేల్స్ అనుకుందాం. అంటే ట్రాన్సాక్షన్స్ ఏంటి? ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది, మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ as ఆపరేషనల్. డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇక్కడ ఆపరేషనల్ డేటా అంటాం. డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇక్కడ ఆపరేషనల్ డేటా అంటాం. So we have to maintain the operational data in the warehouse is known as virtual warehouse. It is easy to build a virtual warehouse. So easy to handle anamata. Building a virtual warehouse require excess capacity of operational database servers. So ప్రతి ట్రాన్సాక్షన్స్ ని మనం మెయింటైన్ చేయాలి కాబట్టి దాని ఎక్సెస్ కెపాసిటీ ఆన్ ఆపరేషనల్ డేటాబేస్ సర్వర్, ఎక్స్ట్రా డేటాబేస్ సర్వర్స్ అనేది మెయింటైన్ చేయాలి. బికాజ్ ఆఫ్ ఆపరేషనల్ డేటా, ప్రతి డేటాని మనం ఇక్కడ మేనేజ్ చేయాలి కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఆపరేషనల్ డేటా మ్యానిపులేషన్స్ అంటాం. ఈజీ టు బిల్డ్ ద వర్చువల్ వేర్ హౌసింగ్. సో డైలీ జరిసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ వేర్ హౌస్. క్లియర్? నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా మార్ట్ అండి. డేటా మార్ట్ అంటే ఏంటి? సో సబ్సెట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ వైడ్ డేటా. అంటే ఈ డేటా షుడ్ బి మెయింటైన్ ఇన్ ద గ్రూపింగ్. ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు గ్రూప్ డేటా మనం మెయింటైన్ చేయటాన్ని డేటా మార్ట్ అంటాం. సో ఆర్గనైజేషన్లో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాంట్లో నుంచి సబ్సెట్ ఆఫ్ ఆర్గనైజేషన్ పార్ట్ ఆఫ్ ది డేటాను మాత్రం లేదా స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ డేటాను మాత్రం మనం మ్యానిపులేట్ చేసుకోవటాన్ని మనం ఏమంటామంట? డేటా మార్ట్ అంటాం. సో క్లియర్? సో టోటల్ ఆర్గనైజేషన్లో ఒక గ్రూప్కి సంబంధించింది. సో మన ఆర్గనైజేషన్లో ఉందనుకున్నట్లయితే కామర్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి బీకామ్ స్టూడెంట్స్ యొక్క డేటాను మాత్రం మనం మెయింటైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా మార్ట్.
బీఎస్సీ వాళ్ళది కూడా ఒక సపరేట్ గ్రూప్గా మెయింటైన్ చేయడాన్ని మనం ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ డేటా షుడ్ బి మెయింటైన్ ఇన్ ద ఆర్గనైజేషనల్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ద డేటా మార్క్. సో చూడండి ఇక్కడ డేటా మార్క్ కంటైన్స్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వైడ్ డేటా. ఆర్గనైజేషనల్ సబ్సెట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వైడ్ డేటా. సో సబ్సెట్ ఆఫ్ డేటా ఈజ్ ద వేరియబుల్ టు స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ డేటాని మనం ఇక్కడ మెయింటైన్ చేయడానికి ఉపయోగించేదాన్ని మనం ఇక్కడ డేటా మార్ట్ అంటాం. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ క్లెయిమ్ దట్ డేటా మార్ట్స్ కంటైన్ డేటా స్పెసిఫిక్ టు ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ డేటాని మనం ఇక్కడ మ్యానిపులేట్ చేసుకోవటాన్ని మనం ఇక్కడ డేటా మార్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద మార్కెటింగ్ డేటా మార్క్ మే కంటైన్ ద డేటా రిలేటెడ్ టు ఐటమ్స్, కస్టమర్స్ అండ్ సేల్స్. ద డేటా మార్ట్స్ ఆర్ కన్ఫైన్డ్ టు సబ్జెక్ట్స్. సో ఇక్కడ చెప్పాడు డేటా రిలేటెడ్ టు మార్కెటింగ్ డేటా రిలేటెడ్ టు ఐటమ్స్, కస్టమర్స్ అండ్ సేల్స్. ఐటమ్ ఏంటి, ఏ కస్టమర్, సేల్స్ అంతా. ఇలాంటి స్పెసిఫిక్ డేటాను మాత్రమే మనం మేనేజ్ చేయడాన్ని ఉపయోగించేదాన్ని మనం ఇక్కడ డేటా మార్ట్ అంటాం. అంటే ఆర్గనైజేషనల్ డేటా మొత్తాన్ని కనుక మెయింటైన్ చేస్తే అది డేటా వేర్ హౌస్ అవుతుంది. అలా కాకుండా డేటా మార్ట్లో స్పెసిఫిక్ డేటాను మాత్రమే మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా మార్ట్ అంటాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఎంటర్ప్రైజ్ వేర్ హౌస్. An enterprise warehouse collects all the information and the subject spanning entire organization. ఆర్గనైజేషన్ సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాము. ఇట్ ప్రొవైడ్స్ అస్ ఎంటర్ప్రైజ్ వైజ్ డేటా ఇంటిగ్రేషన్. ఎంటర్ప్రైజ్ వైజ్గా అంటే ఒక ఆర్గనైజేషన్ వైజ్గా డేటాను ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ద డేటా ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రమ్ ఆపరేషనల్ సిస్టమ్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్స్. ఇది ఒక పార్ట్ ఆఫ్ డేటా. ఈ పార్ట్ ఆఫ్ డేటా మొత్తాన్ని కలిపి ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ as ఇంటిగ్రేటెడ్ డేటా. దిస్ ఇన్ఫర్మేషన్ కెన్ వ్యారీ ఫ్రమ్ ఏ ఫ్యూ గిగాబైట్స్ టు 100 gigabytes, టెరాబైట్స్ ఆర్ బియాండ్. సో ఈ డేటా అనేది పెద్ద ఆర్గనైజేషనల్ డేటా కాబట్టి ఆపరేషనల్ డేటాని మెయింటైన్ చేయాలి, ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇట్ కెన్ క్యారీ జీబీస్, గిగాబైట్స్, టెరాబైట్స్, ఇంకా అంతకుమించి ఎక్కువ బైట్స్ ఆఫ్ స్పేస్ ఆఫ్ మెమరీ షుడ్ బి మెయింటైన్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎంటర్ప్రైజ్డ్ వేర్ హౌస్. ఇక్కడ మెయిన్గా 3 టాపిక్స్ చెప్పారండి డేటా వేర్ హౌస్ మోడల్లో. వర్చువల్ మోడల్, ఆపరేషనల్, డేటా యాక్టివిటీస్. డేటా మార్ట్ అంటే పర్టికులర్ గ్రూప్ ఆఫ్ డేటాను షుడ్ బి మెయింటైన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా మార్ట్. అలాగే ఎంటర్ప్రైజ్డ్ వేర్ హౌస్ వచ్చేపాటికి ఆపరేషనల్ డేటా అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ రెండింటినీ కూడా కలిపి స్టోర్ చేసుకొని కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఎంటర్ప్రైజ్డ్ వేర్ హౌస్ అంటాం. సో అందుకనే టోటల్ సిస్టమ్ మొత్తాన్ని కలిపి వేర్ హౌస్ అంటాం. ఈ వేర్ హౌస్లో నుంచి సెంట్రలైజ్డ్ డేటాలో నుంచి ఇలా సపరేట్గా కేటగిరికల్గా మనం డివైడ్ చేసుకొని డేటాని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. ఇలా యాక్సెస్ చేయటాన్ని డేటా వేర్ హౌసింగ్ టెక్నిక్స్ అన్న వర్చువల్, డేటా మార్ట్, ఎంటర్ప్రైజ్ వేర్ హౌస్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈటీఎల్, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. ఇది 3 కలిపి డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఎలా తెచ్చుకుంటాం. డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న డేటాను మనం ఏ రకంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ ఏ సోర్స్ సిస్టమ్ ఫర్ ఫర్దర్ యూజ్ ఇన్ ఏ వేర్ హౌస్ ఎన్విరాన్మెంట్. డేటా వేర్ హౌస్ ఎన్విరాన్మెంట్లో నుంచి డేటాను మనం తెచ్చుకుంటాం ఫర్దర్ యూసేజ్ కోసం. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఈటీఎల్ ప్రాసెస్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ అంటాం. సో దాన్ని ఈ మూడిట్లోంచి అదర్ సోర్స్ సిస్టంలోంచి డేటాను మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. ఆఫ్టర్ ద ఎక్స్ట్రాక్షన్ ద డేటా కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ లోడెడ్ ఇన్ టు ద వేర్ హౌస్. సో డేటాను మనం సోర్స్ సిస్టమ్ నుంచి డేటాను తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తామంట ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆ తర్వాత లోడ్ చేస్తాం అనమాట, వేర్ హౌస్లోకి పంపిస్తాం. సో ఇంట్రడక్షన్ టు ద ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఇన్ ద వేర్ హౌసింగ్. సో వాట్ ఆర్ ద ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అండ్
The extraction method should be chosen in highly dependent on the source system and also from the business needs in the target data warehouse environment. బిజినెస్ కు అవసరమైన డేటాని మనం తెచ్చుకోవటం, దాన్నే మనం ఇక్కడ డేటా ఎక్స్ట్రాక్షన్ అని. సో ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ వచ్చేపాటికి లాజికల్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ కెన్ బి 2 categories, ఫుల్ ఎక్స్ట్రాక్షన్, ఇంక్రిమెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడండి, లాజికల్ ఎక్స్ట్రాక్షన్ అన్నాడు. సో యూ కెన్ యాక్సెస్ ద డేటా విత్ ద లాజికల్ కాన్సెప్ట్. లాజికల్ అంటే కండిషనల్గా మనం ఇక్కడ డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ లాజికల్ ఎక్స్ట్రాక్షన్స్ అన్నాడు. ఒకటి ఏంటంటే ఫుల్ ఎక్స్ట్రాక్షన్, ఆ డేటాని ఆస్టిస్గా ఫుల్ ప్లెజ్డ్గా మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ తెచ్చేసుకోవటం. ఇంక్రిమెంటల్ అంటే కండిషనల్గా కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ డేటా కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డేటాని కావచ్చు, మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటాన్ని మనం ఇక్కడ ఇంక్రిమెంటల్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి వేర్ హౌస్లో మనం డేటాను మనం మెయింటైన్ చేయటం కోసం మనం ఇక్కడ వచ్చేపాటికి మొత్తం డేటాను మనం మెయింటైన్ చేయడం కన్నా యూస్ఫుల్ అయిన డేటాను మాత్రమే మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటాన్ని మనం ఏమంటాం అంటే లాజికల్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. అంటే ఫర్దర్గా ఉపయోగపడే డేటాను మాత్రమే మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద లాజికల్ ఎక్స్ట్రాక్షన్. దీన్నే మనం ఇక్కడ ఫుల్ ఎక్స్ట్రాక్షన్, అవసరమైతే ఫుల్ ప్లెజ్డ్ డేటా మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. లేదా ఇంక్రిమెంటల్ ఎక్స్ట్రాక్షన్, అవసరమైన డేటాను మాత్రమే మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ డేటా, ఈటీఎల్లో మనం ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్లోడింగ్ దట్. సో దాంట్లో భాగంగా ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ ద డేటా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ ఏ సిరీస్ ఆఫ్ రూల్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ అప్లైడ్ టు ద ఎక్స్ట్రాక్టెడ్ డేటా ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఇట్ ఫర్ లోడింగ్ ఇన్ టు ఎండ్ టార్గెట్. సో ఎండ్ టార్గెట్కి అంటే మనకు అవసరమైన డేటా, కావాల్సిన డేటాను మాత్రమే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అంటే పంపిస్తుంది. సమ్ డేటా డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ఆల్. కొన్ని సందర్భాల్లో ఆ డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా మొత్తం అవసరం లేదు, అవసరమైన డేటాను మాత్రమే మనం ఇక్కడ పంపించుకుంటాం. సచ్ డేటా ఈజ్ నోన్ యాజ్ డైరెక్ట్ మూవ్ ఆర్ పాస్ త్రూ డేటా. దాన్నే మనం ఏమంటామంట డైరెక్ట్ మూవ్ డేటా ఆర్ పాస్ త్రూ డేటా అంటే ఏంటి, ఇక్కడ డేటాను మనం ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు టోటల్ డేటా అవసరం లేదు, పార్ట్ ఆఫ్ ది డేటా మాత్రమే కావాలి, సమ్ రిక్వైర్డ్ డేటా మాత్రమే కావాలి. సో దాన్ని మాత్రమే మనం ఏం చేయాలంటే పాస్ త్రూ చేయాలి లేదా మూవ్ చేయాలన్నమాట. అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద క్లీనింగ్ ఆఫ్ ద డేటా. సో ట్రాన్స్ఫార్మ్ అంటే క్లీనింగ్ ఆఫ్ ది డేటా. వేర్ హౌస్లో ఉన్న మొత్తం డేటాని కాకుండా అవసరమైనంత వరకు మాత్రమే మనం ఇక్కడ తీసుకురావటం. which aims to pass only proper data to the target. సో మనం ఎటువంటి డేటాని చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తామంటే ప్రాపర్ డేటా, సో యూస్ఫుల్ డేటా, రిక్వైర్డ్ డేటా మాత్రమే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్. ద ఛాలెంజ్ వెన్ డిఫరెంట్ సిస్టమ్ interact is the relevant system interfacing and communication. సో ఇలా ప్రాపర్ డేటాని మనం చేయటం అనేది కూడా ఛాలెంజింగ్గా తీసుకొని డిఫరెంట్ సిస్టమ్స్లో ఉన్న డేటాని మాత్రమే, అవసరమైన డేటాను మాత్రమే ఎండ్ యూజర్ ఆర్ టార్గెట్ సిస్టంలోకి మనం పంపించడాన్ని మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా అంటాం. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అంటే మూవ్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్ ద డేటా. నెక్స్ట్ వన్, load the data. The load phase leads the data into the end target. It may be simple delimited flat files or a warehouse. So warehouse file గా స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడు కావాలనుకుంటే దాన్ని అప్పుడు మనం ఓపెన్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దిస్ ప్రాసెస్ వారీస్ వైడ్లీ. సో ఎప్పుడు ఎలా కావాలంటే డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని వేర్ హౌస్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు, మీకు కావాల్సిన విధంగా యూ కెన్ యాక్సెస్. సో అలా రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ దిస్ ప్రాసెస్ వ్యారీస్ వైడ్లీ. ఇది అనేది అన్ని రకాలుగా అన్ని చోట్ల అన్ని ఆర్గనైజేషన్లో ఒకే రకంగా ఉండదు, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్. సో ద డేటా విల్ బి యాక్సెస్ అన్నమాట. సమ్ డేటా వేర్ హౌసెస్ మే ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ with cumulative information. Updating extracted data is frequently done on a daily, weekly, monthly basis.
కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇలా లోడ్ అయ్యేటప్పుడు ఓవర్ రైట్ అవుతూ ఉంటుంది, లేకపోతే అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీగా ఉన్న డేటాని మనం రిపీటెడ్గా యాక్టివిటీస్ చేసినప్పుడు వాటిని మనం ఏం చేయాల్సి వస్తుంది, అప్డేట్ చేస్తూ ఉంటాం. అప్డేటెడ్ డేటాను కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేయాల్సి, డే టు డే యాక్టివిటీస్, వీక్లీ యాక్టివిటీస్, మంత్లీ బేస్డ్ డేటా అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అదర్ డేటా వేర్ హౌసెస్ ఆర్ ఈవెన్ అదర్ పార్ట్ ఆఫ్ ది సేమ్ డేటా వేర్ హౌస్ మే యాడ్ న్యూ డేటా ఇన్ హిస్టారికల్ ఫార్మ్ at regular intervals. So span of data తీసుకుంటాం, బిట్వీన్ ద టైమ్ ఆఫ్ డేటాను మనం తీసుకొచ్చేసి ఆ వేర్ హౌస్లో పెట్టి మనం మెయింటైన్ చేసుకుంటాం. సో ఎప్పుడు కావాలి అని అనుకుంటే అప్పుడు డేటా వేర్ హౌస్లో పెట్టుకొని మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వీ కెన్ యాక్సెస్ వైడ్లీ. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లోడింగ్ ఆఫ్ ది డేటా. సో ఇక్కడ వచ్చేపాటికి 3 పాయింట్స్ చెప్పామండి. ఎక్స్ట్రాక్షన్ ఇన్ డేటా వేర్ హౌస్లో నుంచి మనం ఏం చెప్పామంటే డేటాని తీసుకోవటం, ఎక్స్ట్రాక్ట్ చేయటము, దాన్ని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేయటము. ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందండి, ట్రాన్స్ఫార్మ్ చేసేసి దాన్ని కూడా వేర్ హౌస్లోకి మనం ఇక్కడ స్టోర్ చేస్తాం. స్టోర్ చేసుకొని మనం ఏం చేస్తామంటే లోడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఈటీఎల్ ప్రాసెస్ అంటాం. ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ అంటే మీకు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడుగుతారు, రైట్ అబౌట్ ఈటీఎల్ అంటాడు ఇన్ వేర్ హౌస్ అంటాడు. ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఈటీఎల్ అని చెప్పారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే డేటా మైనింగ్ అంటే ఎక్స్ప్లోర్ ది డేటా, డిస్కవర్ ద డేటా, మనం వెలికి తీయాలండి. సో ఒక డేటాని మనం అనాలిసిస్ చేయడానికి కావాల్సిందే డేటా. ఆ డేటాని డిఫరెంట్ వేస్లో మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ చేయాలి. దాని ద్వారా యూ కెన్ గెయిన్ ద నాలెడ్జ్ అనమాట. సో దాన్నే మనం ఇక్కడ డేటా మైనింగ్ అంట. దీన్నే డేటా డిగ్గింగ్, డేటాను తవ్వటం, డేటాను తీసుకొచ్చటం, డిఫరెంట్ హిస్టారికల్ డేటా కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్న డేటాను మనం తీసుకురావటాన్ని మనం ఏమంటామంట డేటా మైనింగ్ అంట. సమ్ టైమ్స్ కాల్డ్ డేటా ఆర్ నాలెడ్జ్ డిస్కవరీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ డేటా ఫ్రమ్ different perspectives and summarizing it into useful information. So main ga entante analyzing data, analyzing purpose kosam ee data mining అనేదాన్ని యూజ్ చేస్తాము అంటే అనలైజింగ్. సో దానికోసం అవసరమైన డేటాను మనం ఇక్కడ డిగ్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా మైనింగ్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇంక్రీజ్ రెవెన్యూ, కట్స్ కాస్ట్ ఆర్ బోత్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆదాయం పెంచుకోవచ్చు, ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలా చేయాలి అని అంటే దాని మీద మనం రీసెర్చ్ చేయాలి, ఆ డేటా మీద రీసెర్చ్ చేయాలి. సో దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, తవ్వాలి, వెతకాలి, హిస్టారికల్ డేటా అంతా గెయిన్ చేయాలి, దాని అన్నిటినీ స్టడీ చేయాలి. అప్పుడు మాత్రమే ప్రాపర్ అనాలిసిస్ కోసం ఉపయోగపడుతుంది. డేటా మైనింగ్ సాఫ్ట్వేర్ ఈస్ ద వన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ analytical tools for analyzing data. So data mining is the software. So we have to explore the data. Software tools ఉపయోగించుకొని మనం అనలైజింగ్ చేస్తాం, డేటాను అనలైజ్ చేస్తాం. It allows users to analyze data from many different dimensions or angles, categorize it and summarize the relationships identified. సో ఈ డేటా మైనింగ్ ఉన్న డేటాని ద్వారా డిఫరెంట్ డైమెన్షన్స్లో, డిఫరెంట్ యాంగిల్స్లో, డిఫరెంట్ కేటగిరీస్గా, అలాగే సమ్మరైజ్డ్ ఆఫ్ డేటాను తీసుకొని రిలేషన్షిప్స్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఒక ఎనాలిసిస్ చేయడం కోసం డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించుకొని మనం ఇక్కడ అనలైజ్ చేసుకుంటాం. టెక్నికల్లీ డేటా మైనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ కొరిలేషన్స్ ఆర్ ప్యాటర్న్ అమాంగ్స్ డజన్స్ ఆఫ్ ఫీల్డ్స్, లార్జ్ రిలేషనల్ డేటాబేస్. సో మెయిన్గా ఏం ట్రేస్ అవుట్ చేస్తుందంట, ఫైండింగ్ కొరిలేషన్స్, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వేరియేషన్స్ ఏంటి, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటాబేస్ ఏంటి అనేదాన్ని ఇక్కడ డేటా మైనింగ్లో మనం ఇక్కడ ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. సో డేటా మైనింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాలెడ్జ్ డిస్కవరీ. నాలెడ్జ్ని మనం ఇక్కడ పొందుతామండి. సో
ఎలా పొందుతావా అంటే డిఫరెంట్ వేస్లో నుంచి మనం ఇక్కడ డేటాను మనం ఇక్కడ గ్యాదర్ చేసుకొచ్చినట్లయితే వీ హ్యావ్ టు గ్యాదరింగ్ ద డేటా, దెన్ ఓన్లీ వీ కెన్ అనలైజ్ ద డేటా. సో హియర్ ఈస్ ద అనలైటికల్ టూల్స్ ఫర్ అనలైజింగ్ ద డేటా. సో డేటా మైనింగ్ సాఫ్ట్వేర్ నౌ హెల్ప్ఫుల్ టు అనలైజింగ్ డేటా. సో మనకి మైనింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ డేటా మైనింగ్ సాఫ్ట్వేర్లో వీ నీడ్ టు ఎంటర్ ద డేటాను మనం ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన డేటాని పట్టుకొని డిఫరెంట్ డైమెన్షన్స్లో, డిఫరెంట్ యాంగిల్స్లో, డిఫరెంట్ కేటగిరీస్లో సమ్మరైజ్డ్ డేటాను బేస్ చేసుకొని అయినా సరే మనం ఇక్కడ, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, వీటినన్నిటినీ కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగించేదాన్ని మనం ఏమంటామంట, డేటా మైనింగ్. క్లియర్? నెక్స్ట్ వన్, హౌ డస్ డేటా మైనింగ్ వర్క్? అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది? While large-scale information technology has been involving separate transaction and analytical systems, data mining provides the link between two. So ఎక్కువగా ఎక్కడ వాడతారంటే లార్జ్ స్కేల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, లార్జ్ స్కేల్ ఐటీ అంటే వాల్యూమ్ ఆఫ్ డేటాని కనుక మనం మెయింటైన్ చేసేటప్పుడు సపరేట్ ట్రాన్సాక్షనల్ అనలైటికల్ సిస్టమ్స్ని ఉపయోగించుకొని, డేటా మైనింగ్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించుకొని వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రీసెర్చ్ పర్పస్ కోసం. డేటా మైనింగ్ సాఫ్ట్వేర్ అనలైజెస్ రిలేషన్షిప్స్ అండ్ ప్యాటర్న్స్ ఇన్ స్టోర్ ట్రాన్సాక్షన్ డేటా బేస్డ్ ఆన్ ఓపెన్ ఎండెడ్ యూజర్ క్వరీస్. సో రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటాకి, ఒక డేటాబేస్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, సో దాన్ని అనలైజ్ చేయటం. అలాగే డేటాని స్టోర్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేసుకోవడం. అలాగే ఎండ్ యూజర్ అడిగిన క్వరీస్కి అవుట్పుట్ ఇవ్వటం. సో ఇదంతా కూడా ఈ మైనింగ్లో, డేటా మైనింగ్లో మనం ఇక్కడ ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. సో అల్టిమేట్గా లార్జ్ స్కేల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సపరేట్ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ డేటా మైనింగ్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తాము. మెయిన్గా బిగ్ ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రియల్స్ కానీ, ఎంటర్ప్రైజెస్ కానీ, దే హ్యావ్ టు మెయింటైన్ ద డేటా మైనింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ద ఎనాలిసిస్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ స్టోర్డ్ ట్రాన్సాక్షన్స్. డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డేటాను మనం ఎక్కడెక్కడైతే స్టోర్ అయిన డేటా ఉంటుందో వాటిని అన్నింటినీ కూడా మనం మెయింటైన్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా మైనింగ్ సాఫ్ట్వేర్. దాన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవచ్చు. డేటా మైనింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 మేజర్ ఎలిమెంట్స్. 5 పాయింట్స్ ఉన్నాయంటే దీంట్లో ఈటీఎల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది, అండ్ లోడింగ్ ద డేటా అంటే తీసుకుంటుంది, ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది, లోడింగ్ ద. సో ఫ్రమ్ ద డేటా వేర్ హౌస్ సిస్టమ్, ద పాయింట్ నెంబర్ 1. సెకండ్ వన్ వచ్చేసి స్టోర్ అండ్ మేనేజ్ ద డేటా ఇన్ ఏ మల్టీ డైమెన్షనల్ డేటాబేస్ సిస్టమ్. స్టోర్ చేసుకుంటుందండి డేటాని. మనం ఇక్కడ స్టోర్ అండ్ మ్యానిపులేట్, స్టోర్ చేసుకుంటుంది అండ్ మేనేజ్ చేస్తుంది. ఇక్కడ అంటే బిజినెస్ అనలైటిక్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ దే హ్యావ్ టు స్టోర్డ్ ఇంటూ డిఫరెంట్ వేస్లో మనం స్టోర్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. యూజింగ్ ద డేటా మైనింగ్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ డేటా యాక్సెస్ టు బిజినెస్ అనలిస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్. సో డేటాని యాక్సెస్ చేసుకొని ఐటీ ప్రొఫెషనల్స్కి, అనలిస్టులకి దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే అనలైజ్ ది డేటా బై అప్లికేషన్ సాఫ్ట్వేర్. మెయిన్గా మనం ఏం చేయొచ్చు అంట, అనలైజ్ చేయొచ్చు అనమాట, విశ్లేషించుకుంటాం. ప్రజెంట్ ద డేటా ఇన్ ద యూస్ఫుల్ ఫార్మాట్స్ సచ్ యాజ్ గ్రాఫ్ ఆర్ టేబుల్. ఈ డేటాను అవసరమైతే గ్రాఫ్ రూపంలో కానీ లేకపోతే ట్యాబులేషన్లో కానీ, అంటే ఏంటి టేబుల్లో కానీ మనం ఇక్కడ డేటాను మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. సో మెయిన్గా డేటా మైనింగ్ హ్యాస్ మేజర్ 5 ఎలిమెంట్స్. ఇట్ హ్యాస్ ETL, extraction, transformation and loading, store, అలాగే డేటా యాక్సెస్, అనలైజ్ అండ్ గ్రాఫ్ రూపంలోకి తీసుకురావచ్చు. దీస్ ఆర్ ద డేటా మైనింగ్ ఎలిమెంట్స్: ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ లోడింగ్ ద డేటా. నెక్స్ట్ వన్
స్టోర్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ అనలైటికల్ ఇన్ఫర్మేషన్. ఐటీ ప్రొఫెషనల్స్ కోసం డేటాను మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ డేటాని అనలైజ్ ద డేటా బై అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆ డేటాని బేస్ చేసుకొని యూజింగ్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని రెండు ఉంటాయండి. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటేనేమో ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, వాటిని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఎవరైనా యాక్సెస్ చేసే సాఫ్ట్వేర్. సో ఇక్కడ డేటా మైనింగ్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ కాబట్టి వీ హ్యావ్ టు అనలైజ్ ద డేటా. నెక్స్ట్ వన్ ప్రజెంట్ ద డేటా ఇన్ ద యూస్ఫుల్ ఫార్మాట్ సచ్ యాజ్ గ్రాఫ్ కానీ టేబుల్స్లో కానీ మనం ఇక్కడ ఈ డేటా మైనింగ్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మెటా డేటా ఇన్ డేటా వేర్ హౌస్. ఇదంతా డేటా వేర్ హౌస్ అలాగే డేటా మైనింగ్. మెటా డేటా ఇస్ ది సింప్లీ డిఫైన్డ్ యాజ్ డేటా అబౌట్ డేటా. సో డేటాకి సంబంధించిందే. ద డేటా దట్ ఈస్ యూజ్డ్ టు ప్రజెంట్ అదర్ దాన్ నోన్ యాజ్ ద మెటా డేటా. వేరే డేటాను తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసి మ్యానిపులేట్ చేసుకుంటాం, దాన్ని రీపోజిట్ చేస్తాం, దాన్నే మనం ఇక్కడ మెటా డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండెక్స్ ఆఫ్ ఏ బుక్ సర్వర్స్ యాజ్ ఏ మెటా డేటా ఫర్ ద కంటెంట్ ఇన్ ద బుక్. మెటా డేటాలో ఏం చెప్తుంది? ఇండెక్స్ పేజీతో డిఫైన్ చేశారు. మనకి ఇండెక్స్ పేజీలో ఏముంటుంది? ఆ కంటెంట్ ఉంటుంది. అందుకనే అంటే డేటా అబౌట్ డేటా అంటే దీనికి సంబంధించిన డేటా ఇన్సైడ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా అబౌట్ డేటా. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద మెటా డేటా ఇస్ అవర్ ఇండెక్స్ పేజ్ బుక్ అన్న. మన ఇండెక్స్ పేజ్లో ఏముంటుందండి? ఆ బుక్కి సంబంధించిన డేటా ఉంటుంది. 1 2 3 4 దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ పార్ట్ విల్ బి ఇన్సైడ్ ఆఫ్ యువర్ బుక్. సో దట్స్ వై మెటా డేటా ఇస్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ డేటా అబౌట్ డేటా. ద డేటా దట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ అదర్ డేటా ఈజ్ నోన్ యాజ్ మెటాడేటా. ఈ డేటాకి సంబంధించిన రిప్రజెంటేషన్ పర్టికులర్ పేజీలో ఉంది అనగానే అక్కడికి వెళ్ళి మనం యాక్సెస్ చేస్తాం. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ మెటా డేటా ఈజ్ సమ్మరైజ్డ్ డేటా దట్ లీడ్స్ అస్ డీటెయిల్డ్ డేటా. సమ్మరైజ్డ్ డేటా కదా. ఇండెక్స్ పేజీలో ఏముంటుంది? సమ్మరీ డేటా ఉంటుంది. అంటే ఏంటి? ఆ బుక్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చెప్పేది. సమ్మరైజ్డే కదా. డేటా లీడ్స్ అస్ టు డీటెయిల్. ఈ ఇండెక్స్ పేజీలో ఉన్న డేటా లీడ్స్ టు detailed data. So that is called as metadata. Is the best example to learn about the metadata. So okay, index page లో ఇండెక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ మెటాడేటా అంటే. అందుకనే ఆ డేటాకి సంబంధించిన డేటా ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి డీటెయిల్ డేటా అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాడేటా ఇన్ వేర్ హౌసింగ్. సో వాట్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ మెటాడేటా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటాడేటా అంటే అర్థమైంది. ఏం లేదు, బ్లండ్గా ఇండెక్స్ పేజ్ అని గుర్తుపెట్టుకుని సార్, దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా లోన్ ఉంటుంది. సో మెటాడేటా కెన్ బి కేటగిరైజ్డ్ ఇంటూ 3 categories: బిజినెస్ మెటాడేటా, ట్రాన్సాక్షనల్ మెటాడేటా, ఆపరేషనల్ మెటాడేటా. సో బిజినెస్, టెక్నికల్, అలాగే ఆపరేషనల్ మెటాడేటా. సో బిజినెస్ డేటా వచ్చేపాటికి it has the data ownership information, business definitions and changing policies. సో ఓనర్షిప్ ఇన్ఫర్మేషన్ అంటే బిజినెస్కి సంబంధించిన ఓనర్స్ ఎవరు, వాళ్ళ మెయిన్ మోటో ఆఫ్ ది బిజినెస్ ఏంటి, బిజినెస్ డెఫినేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి, దే హ్యావ్ టు మెయింటైన్ ద బిజినెస్ మెటా డేటా అంటారు. టెక్నికల్ మెటా డేటా అంటారు. అంటే టెక్నికల్గా మీరు ఏమేమి యూజ్ చేస్తారు ఇన్ దట్ డేటాలో. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టెక్నికల్ మెటా డేటా అంటాం. It includes database system names, table names and column names, size of the data, data types or allowed values ఏంటి, అలాగే ఇవన్నీ ఉంటాయి. అంటే డేటాబేస్ ఏం వాడుతున్నారు, టేబుల్స్ ఏం వాడుతున్నారు, కాలమ్ హెడ్డింగ్స్, కాలమ్స్ ఏం తీసుకున్నారు, రోస్ ఏంటి, సైజ్ ఆఫ్ ది టేబుల్ ఏంటి, డేటా టైప్ ఏంటి, ఇవన్నీ కూడా టెక్నికల్ మెటా డేటా అంటాం. So technical metadata also includes structural information. Structural information. The technical data should be maintained the structural information such as primary and foreign key attributes and indices. So ఇక్కడ primary key అంటే మనం డేటాబేస్ మ్యానిపులేషన్స్లో డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు సెట్ ద ప్రైమరీ కీ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్. ఏదైనా ఒక ఫీల్డ్కి మనం ప్రైమరీ కీ ఇస్తాం. ప్రైమరీ కీ ఇచ్చాము అంటే మీనింగ్ ఏంటి? డస్ నాట్ అలౌడ్ ద డూప్లికేట్స్ రానివ్వకోకుండా వస్తుంది. అలాగే
ఫారెన్ కీ అనే అట్రిబ్యూట్ అనేది ఇచ్చామంటే ఆ ప్రైమరీ కీ ద్వారా ఒక టేబుల్లో నుంచి ఇంకొక టేబుల్కి మనకి రిలేషన్షిప్ పెట్టాము. ఇక్కడ ప్రైమరీ కీ అంటాము, ఈ టేబుల్ ఉన్న ఫీల్డ్ ఏమో ఫారెన్ కీ అంటాం. సో రిలేషన్షిప్ను మనం సెట్ చేసుకోవడానికి ఉపయోగించిన దాన్ని మనం ఇక్కడ ప్రైమరీ కీ ఆర్ ఫారెన్ కీ అట్రిబ్యూట్ ఇండిసెస్ అని చెప్తాం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టెక్నికల్ మెటా డేటా అంటాం. అలాగే ఆపరేషనల్ మెటా డేటా అన్నది ఇట్ ఇన్క్లూడ్స్ కరెన్సీ ఆఫ్ డేటా అండ్ డేటా లీనియేజ్. మీరు యూజ్ చేసే డేటా యొక్క కరెన్సీ ఏంటి, రూపీసా, డాలర్సా, పౌండ్సా ఏంటి. కరెన్సీ ఆఫ్ డేటా మీన్స్ వెదర్ ద డేటా ఈజ్ యాక్టివ్, ఆర్చీవ్డ్ ఆర్ పర్క్డ్. సో మీరు డేటా అనేది యాక్టివ్లో ఉందా, ఆర్చీవ్డ్ అంటే హైడ్ అయిపోయి ఉందా ఏంటి అనేది. లీనియేజ్ ఆఫ్ డేటా మీన్స్ హిస్టారికల్ డేటా మైగ్రేటెడ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లైడ్ ఇట్. సో లీనియేజ్ ఆఫ్ డేటా అంటే హిస్టారికల్ డేటాని మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవడం. సో డే టు డే యాక్టివిటీస్ ఏంటి, డేటా అనేది యాక్టివ్లో ఉందా లేదా ఏంటి అనేది దాన్ని అక్కడ మెయింటైన్ చేసుకోవటం అనమాట. హిస్టారికల్ డేటాను మెయింటైన్ చేసుకోవటమా లేకపోతే యాక్టివ్ డేటాను మనం మెయింటైన్ చేసుకోవటం. సో దీస్ త్రీ ఆర్ కాల్డ్ ఎస్ ద కేటగిరీస్ ఆఫ్ మెటా డేటా అన్నాడు. ఒకటి బిజినెస్ మెటా డేటా అన్నాడు, ఓనర్షిప్ ఆఫ్ ది బిజినెస్ డీటెయిల్స్ ఉంటాయి. టెక్నికల్ మెటా డేటా అంటే వాట్ ఆర్ ద డేటా బేసెస్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ ద డేటా అనమాట. సో దాని డేటాబేస్ నేమ్ ఏంటి, టేబుల్ నేమ్స్ ఏంటి. అలాగే ఆపరేషనల్ మెటా డేటా వచ్చేపాటికి డైలీ యూజ్ చేసే యాక్టివ్లో ఉందా డేటా లేదా హిస్టారికల్ డేటాను మనం మెయింటైన్ చేసుకోవటాన్ని ఆపరేషనల్ మెటా డేటా అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ రోల్ ఆఫ్ మెటా డేటా. సో ఇక్కడ ఇచ్చారు వేర్ హౌస్ సంబంధించిన డేటా వేర్ హౌస్లో నుంచే కదా మనం డేటాను మనం తీసుకొచ్చాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద డిఫరెంట్ రోల్స్ ఆర్ మెన్షన్స్ హియర్. డేటా మైనింగ్ టూల్స్ ఉపయోగించుకొని లోడింగ్ అంటాం, డేటా లోడ్ ఫంక్షన్, క్వరీ టూల్స్ ఉపయోగిస్తాము. అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్, సోర్స్ సిస్టమ్స్, ఓలాప్ టూల్స్, ఎక్స్ట్రాక్టింగ్ టూల్స్, ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్, మైనింగ్ టూల్స్, వీటినన్నిటినీ కలిపితే రోల్ ఆఫ్ మెటా డేటా అంటాం. సో డేటాను మనం లోడ్ చేసుకుంటాం, క్వరీ యాక్సెస్ చేసుకుంటాం, అప్లికేషన్ ఫామ్స్ జనరేట్ చేసుకుంటాం, సోర్స్ సిస్టంలో స్టోర్ చేసుకుంటాం, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ టూల్స్ని ఉపయోగించుకొని ఆన్లైన్ చేసుకుంటాం, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాం. అలాగే దానికి సంబంధించిన మైనింగ్ ఆఫ్ ది టూల్ మనం ఇక్కడ డేటా మైనింగ్ ద్వారా కొన్ని టూల్స్ ఉపయోగించుకొని మనం ఇక్కడ వేర్ హౌస్లో ఉన్న డేటాను మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ డేటా ఇంటిగ్రేషన్. వాట్ ఈస్ డేటా ఇంటిగ్రేషన్? Data integration is the combination of technical and business process used to combine data from separate sources into meaningful and valuable information. Separate గా ఉన్న డేటాని మీనింగ్ఫుల్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్గా కంబైన్ చేసుకొని యాక్సెస్ చేసుకోవటాన్ని మనం ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ అంటాం. సో డేటా ఇంటిగ్రేషన్ వచ్చేప్పటికి వీ హ్యావ్ టు కంబైన్ ద టెక్నికల్ ఆర్ బిజినెస్ యాక్టివిటీస్. టెక్నికల్ అంటే డేటాబేస్ యాక్టివిటీస్కి సంబంధించి, బిజినెస్ యాక్టివిటీస్ అంటే ప్రాసెసింగ్ యాక్టివిటీస్, దానికి సపరేట్గా మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాము. అలా కాకుండా వీ హ్యావ్ టు కంబైన్డ్ ఈచ్ అదర్. సో కంబైన్ చేసుకొని మనం మీనింగ్ఫుల్గా అంటే సపరేట్గా ఉన్నదాన్ని కంబైన్ చేసేటప్పుడు అది మీనింగ్ఫుల్గా ఉండాలి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. అలా చేయటాన్ని మనం అంటామంటే డేటా ఇంటిగ్రేషన్ అనమాట. ఏ కంప్లీట్ డేటా ఇంటిగ్రేషన్ సొల్యూషన్ డెలివర్స్ ట్రస్టెడ్ డేటా ఫ్రమ్ ఏ వెరైటీ ఆఫ్ సోర్సెస్. డిఫరెంట్ సోర్సెస్ని ఉపయోగించుకొని ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ 1, 2, 3, 4, 5 దేని ట్రాన్సాక్షన్ దానిదే ఉంటుంది. ఆ డేటాను మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే మనం ఇక్కడ కంబైన్ చేయాలి, అలాగే ఇంటిగ్రేట్ చేయాలి. అలా ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇలా కంబైన్ చేసేటప్పుడు ఈ డిపార్ట్మెంట్ డేటా ఇలా ప్రతి డిపార్ట్మెంట్ డేటాని మనం కంబైన్ చేసి సపరేట్గా ఉన్నదాన్ని మనం ఇక్కడ కంబైన్ చేస్తాం. అలా కంబైన్ చేసేటప్పుడు మీనింగ్ఫుల్గా ఉండాలి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. వెరైటీ ఆఫ్ సోర్సెస్ నుంచి మనం తెచ్చుకునేటప్పుడు దాని ఫుల్ ప్లెజర్గా డేటా అనేది మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. డేటా ఇంటిగ్రేషన్ కెన్ బి పార్ట్ ఆఫ్ ది డేటా వేర్ హౌస్. అయితే డేటా వేర్ హౌస్లో ఇంటిగ్రేషన్ అనేది కూడా
పార్ట్ ఆఫ్ ది వేర్ హౌస్ అన్నమాట, విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ వితిన్ పర్టికులర్ కంపెనీ. పర్టికులర్ కంపెనీకి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ద బేసిక్ ఐడియా ఆఫ్ ది డేటా వేర్ హౌస్ ఇస్ consolidate and harmonize data in order to empower business intelligence users with suitable data for further analysis. ఎందుకండి ఇలా కంబైన్ చేసుకోవటము అని అంటే అల్టిమేట్గా ఫర్దర్ అనాలిసిస్ కోసం డేటా మొత్తం ఒక చోట ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ పర్పస్ చేసుకోవటం కోసం బిజినెస్ ఇంటెలిజెన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనలైజ్ చేసుకోవటం కోసం, ఫర్దర్ అనాలిసిస్ కోసం, అలాగే సపరేట్ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెస్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ ఓలాప్ అండ్ ఓఎల్ఏపి అండ్ ఓలాప్ టీపీ. సో అనలైటికల్ ప్రాసెసింగ్ కోసం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం వీటినన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటాం. అది కూడా మీనింగ్ఫుల్గా మనం మ్యానిపులేట్ చేసుకోవటాన్ని మనం ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ అన్నాం. క్లియర్? సో కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్ అండ్ బిజినెస్ ప్రాసెస్డ్ data should be used to combine data from disparate sources into meaningful and valuable information. So separate ఉన్న డేటాని మనం ఏం చేయాలంటే మీనింగ్ఫుల్గా వాల్యుబుల్గా తీసుకొస్తే దాన్ని ఫర్దర్ అనాలిసిస్ పర్పస్ కోసం, అలాగే ఓలాప్ అండ్ ఓఎల్టీపీ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్ కోసం, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ కోసం ఈ డేటా మనం ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో అసలు వేర్ హౌస్లో ఓలాప్ యొక్క రోల్ ఏంటి? ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్ సర్వీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్. సో మల్టిపుల్ వేలో డేటాని మనం ఇక్కడ ఎలవ్ చేస్తుంది లేదా స్టోర్ చేస్తుంది. It allows managers and analysts to get inside the information through fast, consistent and interactive access to information. సో ఇక్కడ మల్టిపుల్ వేస్లో డేటాను మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము అని అంటే ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు కావచ్చు, ఈజీగా యాక్సెస్ చేసుకోవటం కావచ్చు, ఇదంతా కూడా మనం ఇక్కడ ఓలాప్లో చేయడానికి కుదురుతుంది. సో ఓలాప్ వచ్చేసి ఏం జరుగుతుంది? బేస్ మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్, మల్టిపుల్ వేస్లో మల్టీ డైమెన్షనల్లో డేటాను మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. డేటా అనలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫాస్ట్గా, కన్సిస్టెంట్గా, ఇంటరాక్టివ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే యాక్సెస్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓలాప్. సో దీంట్లో ఉన్న రకాలేంటి? ఓలాప్లో ఉన్న రకాలేంటి? We have 4 types of OLAP servers ఉన్నాయి. ఒకటి ROLAP, MOLAP, HOLAP, ఇలా స్పెషలైజ్డ్ SQL సర్వర్స్, ఇలా 4 రకాలు చెప్పి రిలేషనల్ OLAP అన్నాడు. ROLAP servers are placed between the relational back-end servers and client front-end tools. సో ప్రతి సాఫ్ట్వేర్లో ఫ్రంట్ ఎండ్ టూలు, బ్యాక్ ఎండ్ టూలు ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ టూల్లో డిజైనింగ్ పార్ట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ టూల్లో సర్వర్ ఉంటుంది. సో రిలేషనల్ ఓలాప్ అనేది యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ సర్వర్స్లో ఉన్న డేటాను మనం రిలేషన్షిప్ లింక్ చేసుకొని డేటాను మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవటాన్ని మనం ఇక్కడ ROLAP అంటాం, రిలేషనల్ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్ అంటాం. అలాగే మల్టీ డైమెన్షనల్ ఓలాప్ని మనం MOLAP అంటాం, ఎర్రే బేస్డ్ ఆర్ మల్టీ డైమెన్షనల్ స్టోరేజ్ ఇంజన్ ఫర్ మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ డేటా. స్టోర్ చేసుకుంటుంది, మల్టీ డైమెన్షనల్లో వ్యూ అంటే చూడొచ్చు, మల్టీ డైమెన్షనల్లో స్టోర్ చేసుకోవచ్చు, అలాగే మల్టీ డైమెన్షనల్లో చూసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద MOLAP అంట. అలాగే హైబ్రిడ్ ఓలాప్ అంటే వచ్చేప్పటికి ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ROLAP అండ్ రిలేషనల్ ఓలాప్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఓలాప్ రెండింటినీ కలిపితే మనకి హైబ్రిడ్ ఓలాప్ అంట. అర్థమైందండి? సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్ కోసం రిలేషనల్ ఓలాప్ అన్నాడు, మల్టీ డైమెన్షనల్ ఓలాప్ అన్నాడు, హైబ్రిడ్ ఓలాప్ అన్నాడు. అలాగే స్పెషలైజ్డ్ SQL సర్వర్స్ అన్నాడు. స్పెషలైజ్డ్ SQL సర్వర్స్ ప్రొవైడ్స్ అడ్వాన్స్డ్ క్వరీ లాంగ్వేజ్ క్వరీ ప్రాసెసింగ్ సపోర్ట్స్ ఫర్ ది SQL క్వరీ. SQL అంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజెస్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ SQL క్వరీస్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఒక
మనకి కావాల్సిన రిక్వైర్డ్ డేటాను మాత్రమే మనం యాక్సెస్ చేయటం కోసం ఉపయోగించే దాన్ని మనం ఏమంటామంట స్పెషలైజ్డ్ ఎస్క్యూఎల్ క్వరీస్ అంటాం, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అంటాం. దీన్ని మనం ఇక్కడ ఎస్క్యూఎల్ క్వరీస్ అంటాం. సో డేటాబేస్లో ఉన్న డేటాలో నుంచి we have to using the queries you can retrieve the data, that is called as the specialized queries అంటాం, SQL queries అంటాం. సో ఈ మొత్తం కూడా కలిపి ఓలాప్ సర్వర్స్ అంటాం. రిలేషనల్ ఓలాప్, మల్టీ డైమెన్షనల్ ఓలాప్, హైబ్రిడ్ ఓలాప్ అండ్ స్పెషలైజ్డ్ SQL సర్వర్ ఓలాప్ అంటాం. ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ యూనిట్లో వచ్చేపాటికి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఓలాప్ అండ్ OLTP. మీకు ఎగ్జామినేషన్లో కూడా అడుగుతాడు ఓలాప్కి OLTPకి తేడా ఏంటి. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఓలాపే. ఓలాప్కి OLTPకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓలాప్ ఇన్వాల్వ్స్ హిస్టారికల్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్. హిస్టారికల్ డేటాని మనం ప్రాసెస్ చేస్తాం. హిస్టారికల్ డేటా అని అంటే ఆల్రెడీ జరిగిపోయిన డేటాను మనం ఇక్కడ మెయింటైన్ చేసేది ఓలాప్. సో OLTP వచ్చేసి ఇన్వాల్వ్స్ డే టు డే ప్రాసెసింగ్. కరెంట్ డేటాని మనం మ్యానిపులేట్ చేసుకుంటాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అన్నమాట OLTP అంటే. సో ఆ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటాం. ఆన్లైన్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెస్ ఎనాలిసిస్ పర్పస్ కోసం ఆల్రెడీ ప్రాసెసర్ డేటాను ఉపయోగించుకొని హిస్టారికల్ డేటాను మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. OLAP systems are used for knowledge workers such as executives, managers and analysts. సో హిస్టారికల్ డేటా ఎప్పుడు కూడా నాలెడ్జ్ కోసం ఉపయోగించుకోవటం, గతంలో జరిగింది ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం మనం OLAP సిస్టమ్ ఆర్ యూజ్డ్ ఫర్ నాలెడ్జ్ ఫర్ ద వర్కర్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ఇంజనీర్స్కి ఆర్ అనలిస్ట్కి. అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్లో వచ్చేపాటికి OLTP సిస్టమ్ యూజ్డ్ క్లర్క్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ ప్రొఫెషనల్స్ ఆర్ డేటా అడ్మినిస్ట్రేటర్స్ అన్నాం ఇందాక వేర్ హౌస్లో. వాళ్ళు రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ని మెయింటైన్ చేస్తారన్నమాట. అలాగే యూస్ఫుల్ ఇన్ అనలైజింగ్ బిజినెస్ అనలైజింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇది రన్నింగ్ బిజినెస్ని చూసుకుంటుంది, అనలైజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫోకసెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవుట్, బయటకు వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఈజ్ ద ఫోకస్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఇన్. దీంట్లో వచ్చేవాడు బేస్డ్ ఆన్ స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా అండ్ ఫ్యాక్ట్ కన్స్టలేషన్ స్కీమా. ఇస్ ఆర్ ఆల్ ఆర్ డేటాబేస్ స్కీమా యాక్టివిటీస్ అండి. దాని నుంచి మనం ఒక డేటాను యాక్సెస్ చేసుకుంటాం. ER డయాగ్రామ్స్ అంటాం దీన్ని, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. సో ER బేస్డ్ మోడల్ వీ హ్యావ్ టు యూజింగ్ ద OLTP టెక్నిక్. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటాం ER డయాగ్రామ్ ఇన్ ద డేటాబేస్ సిస్టమ్. అలాగే కంటైన్ ద హిస్టారికల్ డేటా, కంటైన్స్ ద కరెక్ట్ డేటా. సో దీంట్లో వచ్చేపాటికి హిస్టారికల్ డేటాను మనం మెయింటైన్ చేస్తాం, దీంట్లో వచ్చేపాటికి కరెంట్ డేటాను మనం మెయింటైన్ చేస్తాం. సో ప్రొవైజ్డ్ సమ్మరైజ్డ్ అండ్ కన్సాలిడేటెడ్ డేటా, సమ్మరైజ్డ్ డేటా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే యావరేజ్ ఏంటి, టోటల్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఏంటి అనేది. అలాగే ప్రొవైడ్స్ ప్రైమరీ అండ్ హైలీ డీటెయిల్డ్ డేటాని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో వచ్చేప్పటి ఓలాప్లో వచ్చేపాటికి ప్రొవైడ్ సమ్మరైజ్డ్ అండ్ మల్టీ డైమెన్షనల్ వ్యూ డేటా. దీంట్లో వచ్చేపాటికి డీటెయిల్డ్ అండ్ ఫ్లాట్ రిలేషనల్ వ్యూ ఆఫ్ ది డేటా, డీటెయిల్డ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లాట్ రిలేషనల్ వ్యూ ఆఫ్ ది డేటాను మనం ఫ్లాట్ ఫైల్స్ ఆర్ డీటెయిల్డ్ చూస్తాము. అలాగే నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటుంది, బికాస్ ఆఫ్ హిస్టారికల్ డేటానే కాబట్టి. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చేసి థౌజండ్స్లో ఉంటారు. అలాగే దీంట్లో వచ్చేప్పటికి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ యాక్సెస్డ్ ఇన్ మిలియన్స్. ఇక్కడ రికార్డ్స్ వచ్చేసి డే టు డే యాక్టివిటీసే కాబట్టి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో కాకపోతే డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేస్తారు కాబట్టి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువయ్యారు. ఇక్కడ డే టు డే యాక్టివిటీస్ తక్కువే కాబట్టి మినిమం ఉంటుంది. సో హిస్టారికల్ డేటా మెయింటైన్ చేయాలి కాబట్టి మిలియన్స్ ఆఫ్ డేటాను మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేటాబేస్ సైజ్ వచ్చేసి 100 GB నుంచి 1 TB ఆఫ్ డేటా టెరాబైట్ వరకు ఉంటుంది. దీంట్లో వచ్చేప్పటికి 1 GB is more than enough because of డే టు డే ట్రాన్సాక్షన్స్ కాబట్టి. హైలీ ఫ్లెక్సిబుల్, ఇది ప్రొవైడ్స్ హై పెర్ఫార్మెన్స్. సో దీస్ ఆర్ ద డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. దీనికి డిఫరెన్సెస్ అంటాం.
దీంతో ఈ టాపిక్ అనేది మనకి ఇక్కడ ఈ యూనిట్ దీనికి సంబంధించిన వేర్ హౌస్కి సంబంధించిన బిజినెస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో డేటా అంటే బిజినెస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాను మనం బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవటం, దాన్నే మనం ఇక్కడ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో క్రిటికల్ డేటా మొత్తాన్ని కూడా ఒక ఫైల్లో మనం మెయింటైన్ చేసుకునే దాన్నే మనం ఇక్కడ మాస్టర్ డేటా అంటాం. అటువంటి డేటాని మేనేజ్ చేయడాన్ని మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. వేర్ హౌస్ అంటే సెంట్రలైజ్డ్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా వేర్ హౌసింగ్ అంటాం. దీంట్లో వచ్చేపాటికి అన్స్ట్రక్చర్డ్ అంటే ఈమెయిల్ టైప్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, వాటిని మనం ఇక్కడ హ్యాండిల్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా కావచ్చు, డే టు డే ట్రాన్సాక్షనల్ డేటా కావచ్చు, అలాగే మెటా డేటా కావచ్చు, ఇందా చెప్పిన ఇండెక్స్ పేజ్లో ఉన్న డేటా, అబౌట్ డేటా అంటే ఆ డేటాకి సంబంధించిన డీటెయిల్ డేటా కావచ్చు. హైరార్కికల్ డేటా రిలేషన్షిప్ బిట్వీన్ ద అదర్ డేటాని బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవడానికి మనం హైరార్కికల్ డేటాని కావచ్చు. అలాగే మాస్టర్ డేటా అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా గ్రూప్ డేటా, యూస్ఫుల్ డేటాని మాత్రమే మనం మెయింటైన్ చేయడానికి మనం ఇక్కడ మాస్టర్ డేటా అంటాం. సో 3 టైర్ ఆర్కిటెక్చర్లో వచ్చేప్పటికి 3 లెవెల్స్ ఉంటాయి. డేటాని మనం ఏం చేస్తామంటే బాటమ్ టైర్లో నుంచి మిడిల్ టైర్కి, మిడిల్ టైర్లో నుంచి టాప్ టైర్కి పంపిస్తాం. డేటా అనేది ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి మనం రికవర్ చేసుకుంటాం. అది ఆపరేషనల్ డేటా కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ డేటా. ఆ తర్వాత దాన్ని ఇక్కడ డేటా వేర్ హౌస్లోకి వెళ్తుంది. ఓఎల్ఏపి ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ సర్వర్స్లోకి అవుట్పుట్ వస్తుంది. ఆ టాప్ లెవెల్లో మనం క్వరీ ద్వారా కావచ్చు, అనలైజింగ్ ద్వారా కావచ్చు, డేటా మైనింగ్ ద్వారా డేటాను మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో వేర్ హౌస్ మోడల్స్ వచ్చేప్పటికి వర్చువల్ మోడల్, ఆపరేషనల్ డేటా మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వర్చువల్ మోడల్స్ అన్నాము. అలాగే డేటా మార్ట్ వచ్చేసి పర్టికులర్ గ్రూప్ ఆఫ్ డేటాను మాత్రమే మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవడానికి మనం ఇక్కడ డేటా మార్ట్ అన్నాం. అలాగే ఆర్గనైజేషనల్ ఇట్ ప్రొవైడ్స్ ఎంటర్ప్రైజ్ డేటా యాజ్ వెల్ యాజ్ ట్రాన్సాక్షనల్ డేటా ఏదైతే ఉందో మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఎక్స్టర్నల్ డేటా ఏదైతే ఇంటిగ్రేట్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనం ఇక్కడ ఎంటర్ప్రైజ్ వేర్ హౌస్ అన్నాం. అలాగే ఈటీఎల్ అన్నాం, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. డేటాని అదర్ సిస్టమ్ సోర్స్ సిస్టమ్స్లోంచి మనం ఇక్కడ ఫర్దర్ యూసేజ్ కోసం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. దాన్ని మనం క్లీన్ చేసుకొని ప్రాసెస్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి వేర్ హౌస్లోకి లోడ్ చేసుకుంటాం అన్నమాట. అలాగే డేటా మైనింగ్, నాలెడ్జ్ డిస్కవరీ, డేటాను మనం ఇక్కడ గెయిన్ చేసుకుంటాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా మైనింగ్ అంటాము. సో దీనికోసం డేటా మైనింగ్ సాఫ్ట్వేర్స్ ఆర్ యూజింగ్ ఫర్ ద డేటా మైనింగ్ అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే లార్జ్ స్కేల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని అనాలిసిస్ పర్పస్ కోసం డేటా మైనింగ్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించుకొని రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అనలైజ్ చేసుకోవడం కోసం ఈ డేటా మైనింగ్ మనం ఉపయోగిస్తాం. దీస్ ఆర్ మేజర్ పాయింట్స్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. అలాగే స్టోర్ చేసుకోవచ్చు, దీనివల్ల ఉపయోగాలు. అలాగే డేటా యాక్సెస్ చేసుకోవచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రాఫ్స్ రూపంలో కానీ మనం ఇక్కడ టేబుల్స్ రూపంలో కానీ మనం ఇక్కడ డేటాను మనం ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మెటా డేటా అంటే ఒక ఇండెక్స్ పేజ్ ఇన్ వేర్ హౌస్. ఒక పేజీలో ఇండెక్స్ పేజ్ అయితే ఎలా అయితే ఉంటుందో ఆ ఇండెక్స్ పేజీలోంచి మనం ఇక్కడ డేటాలోకి వెళ్ళి యాక్సెస్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెటా డేటా ఇన్ ద వేర్ హౌస్ అన్నాం. కేటగిరీస్ ఆఫ్ మెటా డేటా వచ్చేప్పటికి బిజినెస్ డేటా, టెక్నికల్ డేటా అండ్ ఆపరేషనల్ డేటాగా మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. రోల్ వచ్చేప్పటికి రోల్ ఆఫ్ మెటా డేటా వచ్చేప్పటికి డేటాను మనం లోడ్ చేసుకోవడం, క్వరీస్ ఉపయోగించుకుంటాం, అప్లికేషన్స్ ఉపయోగించుకుంటాం, సోర్స్ సిస్టమ్స్ ఉపయోగించుకుంటాం, ఓలాప్ టూల్స్, సమ్ అదర్ టూల్స్ ఉపయోగించుకుంటాం, ఎక్స్ట్రాక్టింగ్ టూల్స్, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్. ఈ మొత్తాన్ని కలిపితే రోల్ ఆఫ్ మెటా డేటా అంటాము. అలాగే డేటా ఇంటిగ్రేషన్, టెక్నికల్ అండ్ బిజినెస్ ప్రాసెస్ని కంబైన్ చేస్తాం. సపరేట్గా ఉన్న డేటా మనం కంబైన్ చేసి మీనింగ్ఫుల్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్గా తీసుకురావటాన్ని మనం ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ అన్నాం. ఓకేనా? సో ఇటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్న డేటా మొత్తాన్ని కూడా, సపరేట్గా ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఒకే చోటకి మీనింగ్ఫుల్గా తీసుకొస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా ఇంటిగ్రేషన్ అన్నాం. సో ఇక్కడ వచ్చేప్పటికి ఓలాప్ అన్నాం, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. సో దిస్ ఇస్ ద మల్టీ డైమెన్షనల్ డేటాను మనం ఇక్కడ మ్యానిపులేట్ చేసుకోవడం కోసం ఓలాప్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాము. దీంట్లో వచ్చేప్పటికి రిలేషనల్ ఓలాప్, మల్టీ డైమెన్షనల్ ఓలాప్, హైబ్రిడ్ ఓలాప్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్స్ అని చెప్పేసి 4 రకాలు చెప్పాడు. రిలేషనల్ ఓలాప్లో వచ్చేప్పటికి రిలేషన్షిప్ బిట్వీన్ ద సర్వర్స్,
అలాగే మల్టీ డైమెన్షనల్ డేటాని, హైబ్రిడ్ అంటే బయట చెప్పిన ఈ రెండు, అలాగే స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ మేనేజ్ చేసుకుంటే దాన్ని మనం ఇక్కడ SQL క్వరీస్ అంటాం. నా లాస్ట్ టాపిక్ వచ్చేసి OLAP OLT, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటాము. ఇన్వాల్వ్స్ హిస్టారికల్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డే టు డే యాక్టివిటీస్. అలాగే నాలెడ్జ్ పర్పస్ కోసం, ఇది క్లర్క్లు డేటాబేసెస్ కోసం. అలాగే అనలైజింగ్ ఫర్ ద బిజినెస్, ఇది రన్నింగ్ బిజినెస్. ఇది ఇన్ఫర్మేషన్ అవుట్ బయటకు వెళ్తుంది, ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ వస్తుంది. సో డేటాబేస్ టెక్నిక్స్ ఉపయోగించుకొని మనం మ్యానిపులేట్ చేస్తాం. ఇది హిస్టారికల్ డేటా, ఇది కరెంట్ డేటా, ఇది సమ్మరైజ్డ్ డేటా, ఇది ప్రైమరీ డేటా, ఇది మల్టీ డైమెన్షనల్ వ్యూ, ఇది రిలేషనల్ వ్యూ. ఇది వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, దీంట్లో థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. దీంట్లో వచ్చేపాటికి రికార్డ్స్ వచ్చేసి మిలియన్స్ ఉంటాయి. దీంట్లో రికార్డ్స్ వచ్చేసి కరెంట్లీ యాక్సెస్ చేసే రికార్డ్స్ కాబట్టి వెరీ ఫ్యూ ఉంటాయి రికార్డ్స్ వచ్చేపాటికి, యాక్సెసింగ్ రికార్డ్స్. దీంట్లో యాక్సెసింగ్ రికార్డ్స్ అనేవి తక్కువ ఉంటాయి. దీంట్లో వచ్చేపాటికి సైజ్ వచ్చేసి 100 GB నుంచి 1 TB వరకు మనం ఉంటుంది. దీంట్లో వచ్చేపాటికి 100 MB నుంచి 1 GB వరకు ఉంటుంది అనమాట. ఇది హైలీ ఫ్లెక్సిబుల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హై పెర్ఫార్మెన్స్. సో this is called as the differentiate between OLAP and OLTP. సో దీంతో బిజినెస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ.